మాస్టర్ ప్లాన్ మీరు కాదంటారా? ఇంకా పైగా కోర్టుకి వెళ్ళి తెస్తున్నాం స్టే ఆర్డర్లు రెగ్యులర్ తీసుకొస్తాం, నిన్న కూడా తీసుకొచ్చాము. వాళ్ళు ఏమంటారంటే మేము పట్టించుకోమంట. రంగనాథ్ గారు ఏం పట్టించుకోండి, స్టే ఆర్డర్కి మాకు సంబంధం లేదంటే మీరు కోర్టుకి వెళ్ళిపోయి అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మేము కోర్టు ఆర్డర్ పట్టించుకోరు, దేన్ని పట్టించుకోతే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి మీరు చెప్పండి? మా పరిస్థితి ఏంటి? మా అందరి పరిస్థితి ఏంటి? ఇంతేనా? ఇక మీరు న్యాయం చేయరా మమ్మల్ని? ఇక మమ్మల్ని రోడ్డు పడేస్తారా? మేము అన్ని కాపీస్ పెట్టాం, కోర్టులో అన్నీ పెట్టాము, డాక్యుమెంట్స్ పెట్టాం, ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, యూఎల్సీస్ అన్నీ ఉన్నాయి మాకు. ఇంకా రీసెంట్గా జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టమని చెప్పేసి బిల్ పంపించింది, అది కూడా పెట్టాం కోర్టులో. అది కూడా తప్ప? కరెంటు బిల్లులు ఉన్నాయి. జిహెచ్ఎంసీ రీసెంట్లీ ఇచ్చింది మాకు ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి, కమర్షియల్ ట్యాక్స్ కట్టమని చెప్పి దీనికే, అది కూడా పెట్టాము. అంతే క్లియర్ ఉండగా కూడా మీరు వచ్చేసి హైడ్రా 32 acres అంటే ఎట్లా అవుతుంది? చెరువు వచ్చింది 15.26 acres. ఎన్జిటి రిపోర్ట్ క్లియర్గా ఉంది. అది ఆల్రెడీ గివెన్ టు ద నేషనల్ కోర్ట్. అది ఇట్ ఈస్ గివెన్ ఆల్ ఓవర్ తెలంగాణ లేక్స్ అన్నీ ఇచ్చాం. తెలంగాణ లేక్స్ అన్ని రైట్ అంట, మాది తప్పంట. ఇది ఎక్కడ? అది ఆల్రెడీ మేము డాక్యుమెంట్ చూపిస్తే నడవదంట. మీరు ఇచ్చిన డాక్యుమెంటే కదా, గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంటే కదా 15.26 అని, అది కూడా నడవదు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము? మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి? కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చాము, అది పట్టించుకోరంట. సో వాటి నెక్స్ట్ ఏంటి మీరు చెప్పాలి? మీడియాలో అందరికీ చెప్తుంది, చెప్పండి దారి ఏంటి చెప్పండి. నిన్న కోర్టులో హైడ్రా లాయర్ గారు క్లియర్గా చెప్పాడు ఇక్కడ పని జరగట్లేదని. ఎంత పని జరుగుతుందండి? మీ అందరికీ కనబడుతుంది కదా పని జరగట్లేదని. అబద్ధం చెప్పవలసిన అంత పెద్ద మనుషులు అబద్ధం ఆడవచ్చా? అడగండి కోర్టు కాంటే తీసుకోండి, తీసుకోండి రికార్డింగ్. కోర్టులో వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, గవర్నమెంట్ లాయర్స్ అబద్ధం చెప్తున్నారు. ఏమని పని జరగట్లేదంట, క్లీన్గా జరుగుతుందా పని? చూడండి. ఆ పైగా మనకు ఆర్డర్ వచ్చింది ఆపండి, రావట్లేదు. ఇంకా చూడండి ఇంకా మన ఎంత దౌర్జన్యము. ఈ 12 ఆర్డర్ వచ్చింది అంటున్నారు, కోర్టు ఆర్డర్ వచ్చింది. సో మరి మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మమ్మల్ని బూతులు తిడుతున్నారు, కొడుతున్నారు. అక్కడ బూతులు తిడుతున్నాడు. ఎందుకు వచ్చా మేము అడిగితే ఎవరు అడగటోళ్ళు వెళ్ళిపోవడం రావద్దు, ల్యాండ్ మాది అని బూతులు తిడుతున్నాడు. అసలు మేము రావద్దంట. వాళ్ళు ఎవరు హైడ్రాలు పెట్టేసి మనం రాని లోపలికి. మేడం మేము రిపోర్ట్ కూడా ఇచ్చామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారు, మాదాపూర్ సిఐకి ఇచ్చారు. ఇలాగ మా వాచ్మ్యాన్ కొట్టాడు, సెల్ ఫోన్ ఎరగొట్టారు, ఇదిగోండి వాళ్ళు తిడుతున్నట్టుగా వీడియో ఉందని వీడియో కూడా ఇచ్చాం. వాళ్ళు ఏం రెస్పాన్స్ తీసుకున్నారో కూడా తెలియదు సార్ మాకు. పోలీసుల దగ్గరికి వెళ్తున్నాం, కోర్టుకి వెళ్తున్నాం, మిమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తున్నాం, ఎక్కడ కూడా మాకు న్యాయం జరగటం లేదు. మా బాధను తెలుసుకొని మీరు అందరూ ఈరోజు వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఇదే మేము పోరాడుతున్నామండి. ఇది 1 year సెప్టెంబర్ 8 నుంచేనండి ఇదే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరే ఇగో కోర్టు ఆర్డర్ ఉంది కదా అని మేము వెళ్ళి ఆపండి అని అంటే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి, మీరు వెళ్ళి పోలీసులు మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి ఈ షార్ట్ పీరియడ్లో ఎలాగెళ్తామండి? వెళ్ళాం. అయినా కూడా ఆర్డర్లు చూపించినా వాళ్ళు పట్టించుకోవటం లేదు సార్. ఇదిగోండి మళ్ళీ నిన్న ఆర్డర్ ఇచ్చారు ఆపమని, అయినా కూడా ఆపటం లేదు. రాత్రి 12, 1 చూపిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు వస్తే మీ ద్వారా గుండా వెళ్దామని ఆగాం సార్. మీరు వస్తే ఎందుకంటే మమ్మల్ని మాకు చాలా భయం వేస్తుంది, వాళ్ళు తోసేస్తున్నారు, కొడుతున్నారు. అందుకే ఏ ఆడవాళ్ళు కూడా రావటం లేదు. ఆ బూత్ మాటలు గట్ట మనం పడవలసిన అవసరం లేదని చెప్పి రావటం లేదు. 72 ఫ్యామిలీస్ అందులో 72లో సీనియర్ సిటిజన్స్ అయిపోయి ఒక 25 మంది రాలేకపోతున్నారు. ఒక ఆయన మొన్నటిదాకా వచ్చి అక్కడే టెంట్ వేసి కూర్చునేవాడు, రాజేంద్ర ప్రసాద్ గారు అని. ఆయన ఇప్పుడు బ్రెయిన్ వచ్చేసింది, ఈ టెన్షన్ వచ్చేసి హాస్పిటల్ పాలైపోయాడు. మేము మాట్లాడడం కలిసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు మమ్మల్ని. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 6 గంటల వరకు మాకు నో రైట్ టు స్పీక్. మేము మాట్లాడడానికి వెళ్తే మనం పోలీస్ తీసుకెళ్ళిపోతారు. 6 గంటల వరకు ఉంచుతున్నారు సార్. 6 గంటల వరకు ఉంచి అప్పుడు వదిలేస్తున్నారు. మాట్లాడుతానికి వెళ్తుంటే మీరు మా డ్రైవర్లను కొట్టారు, ఇలాంటి కేసులు పెడతామని చెప్తున్నారు. అక్కడ కెమెరా పెట్టుకున్నాం మేము, ఆ పైన కెమెరా కూడా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నైట్ 1 వరకు కూడా నడుస్తున్నాయి. 2 వరకు ఆ నడుస్తారు. కెమెరా తీసుకెళ్లిపోయారు. ఈ ఇంట్లో వాళ్ళని తిట్టారు, ఈ ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టి ఆ కెమెరా తీసుకుని వెళ్ళారు. మళ్ళా వాళ్ళని లోపలికి రానివద్దని తిట్టారు మమ్మల్ని. అసలు ఒకటి ఆ కెమెరా 32 ఎకరాలు ఇది మొత్తం టోటల్ గా. ఏమన్నా హైదరాబాద్ని అడగాల ప్రశ్న. ఎందుకంటే చెరువు ఎంత వరకు ఉంది? చెరువు ఓన్లీ 15 ఎకరాలు 15.24. అది ఎన్జిటి రిపోర్ట్. అది ప్రమాణపూర్వక పత్రం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ సుప్రీం కోర్టుకి ఈక్వల్. దాన్ని కూడా వైలేట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఎప్పుడు ఏమండి? అది అల్లాపూర్, ఆ మధ్యలో 80 feet రోడ్డు ఉంది. 80 feet రోడ్డుకి ఆ పక్కన ఉంది. ఇటు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు క్యాన్సిల్ చేస్తున్నాడు. 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు
నేషనల్ ఎవరో క్యాన్సిల్ చేయలేరు మాస్టర్ ప్లాన్ని. ఈయన ఒక్కడ పెద్ద మనిషి అట్టక క్యాన్సిల్ చేస్తాడు. అక్కడేమో 15 లక్షల మంది నిజంగా నేషనల్ రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావాలంటే 80 ఫీట్ రోడ్ వేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది. ఎందువల్లంటే 10 లక్షల పాపులేషన్కి సరైన రోడ్ లేదు. అదే మంచి రోడ్డు. మమ్మల్ని వదలమంటేనే వదిలాం. అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం ఆ చెరువు పక్కన 2 ఎకరాలు గ్రీన్ జోన్కి వదిలాం. అదే గుడున్న ప్రాంతం, ఆ గుడున్న ప్రాంతం 2 ఎకరాలు. మీ ఇల్లు కూడా కోల్పోయారు. ఇదేండి ఈ పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. ఇందులో పర్మిషన్ లేవనుకుంటున్నారేమో. అన్నీ ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి. గవర్నమెంట్ పర్మిషన్ తోనే కట్టారు. వితౌట్ పర్మిషన్ ఆధారాలు కూడా ఉన్నాయి మీ దగ్గర. అన్నీ ఉన్నాయండి, కరెంట్ బిల్లు అన్నీ ఉన్నాయి. కట్టమని చెప్పారండి. తర్వాత ఇది కూల్చేసాక కమర్షియల్ ట్యాక్స్ కట్టమన్నారు. కమర్షియల్ జోన్ లోకి వస్తుందని. కమర్షియల్ జోన్ అది వస్తుంది. కూడా కూల్చిన తర్వాత నాకు వచ్చింది. కూల్చిన తర్వాత కట్టమని మాకు మెసేజ్లు పంపించారు. మీరు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మా ప్లాట్ మాకు కావాలి, మా ప్లాట్ మాకు కావాలి. మాకు కావాలంతే. మీరు చెరువుని పునరుద్ధరించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా ప్లాన్ ఏముంది, 80 ఫీట్ రోడ్డు ఉంది, అది అక్కడ అది వదిలేసి అవతల నుంచి మీరు ఏమైనా చేయండి, దానికి మేము సహకరిస్తాం. చెరువు ఉండడం చాలా మంచిది, కానీ ఇది పట్టా భూమి. ఈ చెరువు అన్నది ఇది పట్టా భూమి. గత 50 ఏళ్ళ నుంచి గూగుల్ మ్యాప్లు కానీ ఏదన్నా 2010 నుంచే ఉన్నాయి గూగుల్ మ్యాప్లు. 50 ఏళ్ళు అని మాట్లాడతారు కానీ 10కి ముందర ఉన్న గూగుల్ మ్యాప్లో అంత పెర్ఫెక్షన్ లేవు. కానీ ఆ మ్యాప్ల్లో ఎప్పుడూ కూడా వాటర్ ఇక్కడ లేదు. వాటర్ ఎప్పుడు వచ్చినా ఆ విల్లాస్ మీదుగా అలా వెళ్ళి 16 సర్వే నెంబర్ నుంచి ఆ చెరువులోకి వస్తామే తప్ప ఎప్పుడు ఇక్కడ వాటర్ లేదు. 1 మినిట్, ఇది సర్వే నెంబర్ ఎంత? 1230. చెరువు ఎక్కడుంది? సర్వే నెంబర్ 30లో ఉంది. అల్లాపూర్ విలేజ్. అది అల్లాపూర్ విలేజ్, కూకటపల్లి మండలం. ఇది గుట్టలబేగపేట, శేర్లింగంపల్లి మండలం. ఇది సర్వే నెంబర్ 13 and 12. మేము దాని జోలికి వెళ్ళమని అట్లా. హైడ్రా ఏం చెప్తుంది? మీకు 19లో వచ్చిన వర్షాలు కానీ మొన్న వచ్చిన వర్షాలకు కానీ ఇక్కడ ఎక్కడైనా నీరుందా? ఇక్కడ ఎక్కడ నీరు చుక్కలేదు. మొత్తం నీరు విల్లాస్ నుంచి వెళ్ళింది. అయినా కానీ మా మీదే పడుతున్నారు వీళ్ళు. మొత్తం విల్లాస్ నుంచి వెళ్ళింది నీరు. గవర్నమెంట్ నుంచి సరైన స్పందన రాదు. ఏమండి ఇదే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడాడు, క్లియర్ కట్ గా మాట్లాడాడు. అది కూడా మా దగ్గర ధర్నా చేశాడు. కరెక్ట్. అది FTL లో ఉందని అప్పుడు మాకు అన్యాయం జరిగిందని ఆయన నోట్లోంచి ఆయన వచ్చింది. ఈ రోజు మార్చేస్తే ఎలాగా? ఆయన అర్థం చేసుకుంటే ఆయన దాకా వెళ్తే ఈ విషయం ఆయన జాలిగుండా ఆయన ఏం చెప్తాడు? ఈ రంగనాథ్ గారు మిస్లీడ్ చేస్తున్నారు ఆయన్ని. ఎందుకంటే ఆయనే వచ్చి అప్పుడు అది కాదు, ఇది FTL కాదు, మీరు అన్యాయం అయిపోయారని అన్న మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడరు కదండి. అప్పుడు PCC ప్రెసిడెంట్, ఇప్పుడు ముఖ్యమంత్రి. మరి ఎంత ముఖ్యమంత్రి అయినా మాట మాత్రం మార్చలేరు కదా సార్, మీరు అన్నట్టుగా. కరెక్టే. అంతే, మేమందరం ఓటు వేయబట్టే కదా సార్ మాకు న్యాయం జరిగితేనే ఓటు వేసాము. వేసిన తర్వాత కూడా మరి ఈ విధంగా ఇలా మాట మారుస్తే ఎలాగ సార్? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు వచ్చేది అన్యాయం అని చెప్పారు, ఈ రోజు వచ్చి ఇది న్యాయం అంటే మేము ఎటు వెళ్ళిపోవాలి? మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందని అనుకుని మేము అందరం సరే ఆ రోజు మాకు సపోర్ట్గా ఉన్నారు, ఇది FTL అని చెప్పి అన్నారని చెప్పి మేము అందరం మీకు వేసి గెలిపిస్తే ఈ రోజు మాకు మీరు మా కడుపే కొట్టినట్టు అవుతున్నారే, ఇది న్యాయమా మీకు?